నమస్తే. నేను రఘు జర్నీ విత్ నేచర్, లవ్ యువర్ ఫ్యామిలీ. ఈరోజు నేను చూపించబోయే దేవాలయం కందూరు శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఇది మహబూబ్ నగర్ నుంచి బూత్పూర్ మీదుగా కొత్తకోట వెళ్ళే మార్గంలో లెఫ్ట్ సైడ్ ఒక ఆర్చ్ కనబడుతుంది. ఆ ఆర్చ్ నుంచి లోపలికి అలాగే 4 కిలోమీటర్స్ ముందుకు వస్తే ఇంకొకటి రైట్ సైడ్ మరొక ఆర్చ్ కనబడుతుంది. ఆ ఆర్చ్లోంచి ఒక 1 కిలోమీటర్ మీరు ముందుకు సాగితే ప్రకృతిలో కొలువుదీరినటువంటి శ్రీ కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయం చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీకు కనబడుతుంది. ఈ దేవస్థానం పక్కనే ఒక ఎత్తైన కొండ ఉంటుంది. ఆ కొండ గురించి కూడా మనం తెలుసుకుందాము. అయితే ఈ దేవాలయాన్ని పక్కనే ఆనుకొని ఒక కోనేరు ఉంటుంది. ఆ కోనేరు చాలా చరిత్ర కలిగినది అని స్థానికులు చెబుతున్నారు. కోనేరు చుట్టూ మొత్తం దగ్గరగా ఒక 10 నుంచి 20 కల్పవృక్షాలు ఉంటాయన్నమాట. ఈ కల్పవృక్షాలు అనేది మామూలుగా కాశీ తర్వాత ఇక్కడే ఉంటాయని చెప్తున్నారు. అంటే మీరు చూస్తున్నది రావి చెట్టు తర్వాత మీకు కల్పవృక్షాలు కనబడతాయి. ఇదిగోండి, మీకు కోనేరు అవతల వైపున మీకు కనబడుతున్నాయి చెట్లు. ఆ కనబడే చెట్లు అన్నీ కల్పవృక్షాలే అన్నమాట. కాశీ తర్వాత చాలా ప్రసిద్ధి చెందినటువంటి కల్పవృక్షాలు ఇక్కడే ఉన్నాయి. అలాగే ఈ ఎత్తైన కొండ కనబడుతుందా, ఇగో జూమింగ్లో పైన మీకు ఒకటి వైట్ కలర్లో చిన్నగా ఒకటి కనబడుతుంది. అంటే ఒక గుడిలాగా కనబడుతుంది. అక్కడ ప్రతిసారి ఇక్కడ ఉత్సవాలు జరిగిన సమయంలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అలాగా దేవాలయం లోపలికి అడుగు పెట్టగానే మెయిన్ ముఖద్వారం ఇలా కనబడుతుంది. ముఖద్వారానికి ఇరువైపులా ఒక పక్క ఆంజనేయ స్వామి, మరొక ప్రక్క వీరభద్రస్వామి ద్వారపాలకులుగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అయ్యవారు ఫుల్ బిజీలో ఉన్నారు కనుగొనడానికి. నాకు తెలిసినంత వరకు ఈ ఆలయ యొక్క చరిత్రను నేను మీకు పంచుకుంటున్నాను మీతో. అలాగే ఈ దేవాలయానికి చుట్టుపక్కల అనేక చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయన్నమాట. ప్రతి ఉపాలయంలో శివలింగమే ప్రతిష్ఠితమై ఉంటుంది. నేను మెయిన్ ప్రధాన ఆలయం యొక్క మూర్తిని మాత్రం నేను చూపించదలుచుకోలేదు. ఎందుకంటే ప్రధాన మూర్తిని మీరు ప్రత్యక్షంగా వచ్చి దర్శనం చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి చూపించదలుచుకోలేదు. మీరు చూస్తున్నది ధ్వజస్తంభం, చాలా పెద్దగా ఉంటుంది. ఇది ఆలయం యొక్క లోపలి ప్రాంగణం అన్నమాట. ఇటువైపు కనబడుతున్నది ఆలయం లోపల ఉన్నటువంటి కల్పవృక్షం. ఇప్పుడు ఆలయ ప్రాంగణాన్ని మనము చూద్దాము. ఇగో మీరు చూస్తున్నది ముందు ఆంజనేయ స్వామి ప్రతిమ కనబడుతుంది. అటు పక్కన ఉన్నది అమ్మవారి ఆలయం అన్నమాట. గర్భాలయంలో మెయిన్ దేవాలయంలో అయ్యవారు ఉంటారు, రామలింగేశ్వర స్వామి. ఇచ్చట అమ్మవారు పార్వతీదేవి ఉంటుంది. ఓం నమః శివాయ. ద్వారానికి బయటి వైపున నంది విగ్రహం చూడండి ఎంత బాగా ఉంటుంది. ప్రకృతి చాలా సుందరంగా కనబడుతుంది మీకు. ఒక్కసారి మీరు ఈ ఆలయానికి వస్తే మళ్ళీ రావాలని కోరుకుంటారు. అంత అందమైనటువంటి వాతావరణంలో ఈ దేవస్థానం నిర్మించబడి ఉన్నది. అయితే ఈ దేవాలయం యొక్క చరిత్రను కాస్త మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ చరిత్ర చెబుతున్న ప్రకారంగా చూస్తే రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందినటువంటి రాజులు నిర్మించినట్టుగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా కల్పవృక్షాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి.
ఎందుకంటే కాశీలో కంటే ముందే ఇక్కడ కల్పవృక్షాలు ఉన్నాయని స్థానికులు మరియు దేవస్థానం యొక్క చరిత్ర చెబుతుంది. అలాగే ఇక్కడ ఉన్న కల్పవృక్షాల కింద కూర్చొని సేద తీరుతూ వనభోజనాన్ని స్వీకరించినట్లయితే వారికి ఉన్న దోషాలు కానీ పాపాలు కానీ తొలగిపోతాయని ఇక్కడ యొక్క జనాల నమ్మిక. మీకు స్ట్రైట్గా కనబడుతుంది నాగదేవత పుట్ట. ఎంత పెద్దగా ఉందో చూడండి, చూడండి జూమింగ్లో. నాగదేవత పుట్ట ఇక్కడ కొలువై ఉంది. అలాగే పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ దేవాలయానికి వచ్చినటువంటి భక్తులు సదుపాయాల కొరకు విడిది చేయడానికి చుట్టుప్రక్కల మొత్తం అదిగో కాటేజీల్లాగా నిర్మించబడి ఉన్నాయన్నమాట. అంటే ఆ కాలంలో కూడా ఇలాగే సేద తీరేవారు జనాలు. ఇప్పుడంటే కాటేజీలు వచ్చాయి కానీ అప్పుడు అవన్నీ లేవు కదా, అందుకే. కందూరు రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం చాలా సువిశాలంగా ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో మనం అలా నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ అనుభూతే వేరు. ఇక్కడ పక్కన చూస్తున్నారుగా కోనేరు. ఆ కోనేరు లోతు ఎంతో ఉందో కూడా ఇక్కడ జనాలు అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే చాలా లోతు ఉందంట. అది ఫెన్సింగ్ కూడా వేశారనమాట చుట్టూ. ఇదిగోండి మీరు చూస్తున్నది అమ్మవారి ఆలయం అన్నమాట. ప్రధాన ద్వారానికి ఎదురుగానే ఉంటుంది. అంటే గర్భగుడిలోకి వెళ్ళే ప్రధాన ద్వారానికి ఎదురుగానే ఉంటుంది అమ్మవారి విగ్రహం. జనాలు అయ్యవారు పూజ చేసి తాళం వేసుకొని వెళ్ళిపోయాడు. ఇదిగోండి మీరు చూస్తున్నది కల్పవృక్షం. భక్తులు వారి కోరికలు నెరవేర్చుకోవడానికి కల్పవృక్షం చుట్టూ ప్రదక్షిణలు చేసి కాసేపు సేద తీరి వారు తెచ్చుకున్న ప్రసాదాన్ని తిని నలుగురికి పంచిపెట్టడం వల్ల వారికున్నటువంటి దోషాలు పాపాలు ఏవైనా ఉన్నా కూడా అవి తొలగిపోతాయని జనాల యొక్క నమ్మిక. అంటే చాలామంది ముడుపులు కూడా తెచ్చుకొని వాళ్ళ మొక్కులు తీరిపోయిన తర్వాత ముడుపులు కడుతూ ఉంటారనమాట చెట్టుకి. మీరు చూస్తున్నది రావి చెట్టు. రావి చెట్టు కింద నాగమ్మ తల్లి విగ్రహం. ఇదిగో జూమింగ్లో చూడండి కల్పవృక్షాలు ఎంత అందంగా ఉన్నాయో. కల్పవృక్షాలు చూడాలి, ఆ చెట్టు కింద కూర్చొని మనం సేద తీరాలి అంతే తప్ప కల్పవృక్షాలని తెంపుకొని వెళ్ళి ఇంట్లో పెట్టుకోవడం అలాంటివి మాత్రం చేయవద్దు అని జనాలు చెప్తున్నారు. అది కూడా నిజమే. ఎందుకంటే మనమే ప్రకృతి దగ్గరికి వెళ్ళి ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలి, కానీ ప్రకృతిని మన ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలని మనం కోరుకోకూడదు. ఇదిగో మీరు చూస్తున్నది తేరు మైదానం, రథాలన్నమాట. అయ్యవారు అమ్మవారిని ఊరేగించడానికి బ్రహ్మోత్సవాల సమయంలో వాడే తేరు. ఇటు నుంచి జూమింగ్లో మీకు కనబడుతుంది గోశాల. స్వామివారికి నిత్యం అభిషేకాలు చేయడానికి ఇక్కడి నుంచే అన్ని పాలు నెయ్యి అన్నీ సమకూర్చుకుంటారు. మీరు కూడా దేవాలయానికి వస్తారని ఆశిస్తూ